వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో వచ్చి ఇంటర్లింక్ వర్షన్ 5 అనేది లాంచింగ్ సూన్ అనమాట. అంటే ఈ వీక్లో కానీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది వర్షన్ 5లో అనేది చూద్దాం. సో ఇక్కడ వివైఎక్స్ ఇంటర్లింక్ అనేది అఫిషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీని గురించి ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్స్ వచ్చి ఇక్కడ సో కేవైసీ గురించి కానీ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గురించి తర్వాత ఎస్సిఎస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారనమాట. దీని గురించి మన తెలుగులో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ది అవర్ సో ఫస్ట్ టాపిక్ అనమాట, ఇన్ కేవైసీ అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ముఖ్యమైన సమాచారం అనేసి కేవలం 5 నుంచి 10 రోజుల్లో వర్షన్ 5 అధికారికంగా విడుదల కానున్నందున సో మీ ధృవీకరించబడిన ఐటీఎల్జీని స్వీకరించడానికి సిద్ధమవ్వడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా కేవైసీ కోసం సో మనకు కేవైసీ చేసుకోవాలి. దానికోసం యాప్లో క్యూరేటర్లు పూర్తిగా సో యాక్టివ్గా ఉంటారనమాట. వారి వినియోగదారులు తమ కేవైసీ ధృవీకరణను స్వీకరించడానికి సో క్యూరేటర్లను ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరే ఓన్గా క్యూరేటర్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఖాతాకు వారి కేవైసీ ధృవీకరణను పూర్తి చేయడానికి 24 గంటల సమయం ఉంటుంది. సో మనం 24 గంటల్లో ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తు సమర్పించిన 24 గంటల నుంచి 48 గంటల లోపు క్యూరేటర్లు వారి కేవైసీ ఆమోదాన్ని పొందుతారు. అంటే వాళ్ళు అప్రూవల్ అనేది ఇస్తారనమాట. తర్వాత చూడండి, కేవైసీ పూర్తి చేసిన తర్వాత ఖాతాలు ధృవీకరించబడిన తమ ఐటీఎల్జీని అందుకోగలుగుతారు. అంటే ఆ కేవైసీ అయిపోతేనే మనకు ఐటీఎల్జీలు వెరిఫైడ్ ఐటీఎల్జీలు అనేసి వస్తాయి అన్నమాట. ఈ వారి మొత్తం ఐటీఎల్జీ నిల్వలోని కొంత భాగం నుండి తీసివేయబడుతుంది. అంటే మనకి ఇప్పుడు టోటల్గా ఎగ్జాంపుల్గా 1,00,000 ఐటీఎల్జీలు ఉన్నాయనుకొని వెరిఫైడ్ ఒక 10,000 అయితే 10,000 అనేది రెడ్యూస్ చేస్తారనమాట. సో రెడ్యూస్ చేస్తారనమాట. అది వచ్చి ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత వచ్చి ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్ అనమాట. ఒకవేళ మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లు ఉన్నట్టయితే సో వెరిఫైడ్ ఐటీఎల్జీని స్వీకరించడానికి ఏ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ను ఉపయోగించాలో మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ యొక్క 12 పదాలు అంటే 12 డిజిట్స్ అనేది రికవరీ ఫేస్, అంటే మీరు ఆ రికవరీ ఫేస్ ఉంటుంది కదా, అది మీరు భద్రతగా యూజ్ చేసుకోవచ్చు. రికవరీ ఫేస్ ఒకవేళ లేకనుంటే ఐటీఎల్జీ చూడండి, వెరిఫైడ్ ఐటీఎల్జీని స్వీకరించడానికి మీ కొత్త ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ను సృష్టించుకోవచ్చు అనమాట. మీ ఖాతా వెరిఫైడ్ ఐటీఎల్జీని విజయవంతంగా స్వీకరించిన తర్వాత ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో డిపాజిట్ ఐటీఎల్జీ మరియు స్టేకింగ్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఎస్సిఎస్ మీరు అందుకునే వెరిఫైడ్ ఐటీఎల్జీ మొత్తాన్ని మరియు ప్రయారిటీ క్యూలో మీ ప్రయారిటీ ర్యాంకింగ్ను నిర్ధారించే అంటే నిర్ణయించే కీలకమైన స్కోర్ అనమాట. ఎస్సిఎస్ అంటే ఎస్సిఎస్ను పెంచే మార్గాల్లో ఇవి ఉన్నాయన్నమాట. సో సెక్యూరిటీ సర్కిల్లో మనం మైనింగ్ చేయడం వల్ల సెక్యూరిటీ గ్రూప్లో ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రెగ్యులర్గా మైనింగ్ చేయడం ద్వారా. తర్వాత యాప్ స్టోర్ మన యొక్క యాప్లో సో ఇంటర్లింక్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, గేమ్స్ అనేది అవి వాడడం ద్వారా కూడా ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత స్వాప్ అండ్ ఫ్యూచర్ ఫంక్షనాలిటీ ఇన్ ఐటీఎల్ఎక్స్లో వాడడం ద్వారా ఇంక్రీజ్ అవుతుంది. వచ్చే వారం ఇంటర్లింక్కు అత్యంత కీలకమైన వారం కానుంది. ఎందుకంటే వర్షన్ 5 సో అమలు. సో తర్వాత సో ఇప్పటికే అంగీకరించబడిన కనెక్షన్లతో పాటు ప్రైవేట్ ఇంటర్లింక్ చైన్ 1 ప్రారంభానికి మార్గం సుగమం చేస్తుంది. సో సిద్ధంగా ఉండండి, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంటే వర్షన్ 5 అనేది లాంచ్ చేయడానికి సో రెడీగా ఉందన్నమాట. సో ఇదన్నమాట. సో ఇప్పటి వరకు అప్డేట్ అనేది ఇంటర్లింక్ గురించి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో మరిన్ని వీడియోలు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.